హలో అండి. ఈరోజు స్పెషల్ పాలక్ పకోడా, పాలకూర పకోడీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చాలా సన్నగా తరిగి పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. 1 కప్ బియ్యం పిండి, 2 కప్స్ శనగపిండి వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరని సన్నగా కట్ చేసుకొని ఇదిగోండి ఇలా ఈ సైజులో కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. 1 కప్ పాలకూర అయితే సరిపోతుంది. తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా ఇలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదండి, లోపల పిండి ఉడకదు. మరీ మెత్తగా కలుపుకోకూడదు. పాలకూర కూడా 1 కప్ వేసుకోవాలి, ఎక్కువ కూడా వేసుకుంటే టేస్ట్ ఉండదు. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. లాస్ట్లో 1 టైం ఉప్పు కారం సరిపోయినవా లేవా అని ఒకసారి చూసుకొని వేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకుంటూ ఉండాలండి. ఆయిల్ వేడైన తరువాత మామూలుగా మనం ఆనియన్ పకోడీ అయితే ఎలా వేస్తామో అలానే వేయాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇదిగోండి ఇలా వేసుకోవాలి. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి, ఐరన్ ఇస్తుంది. పిల్లలకి బాగా స్నాక్స్ లాగా చేసి పెట్టవచ్చు. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా, ఈజీగా, క్రిస్పీగా పాలక్ పకోడా, పాలకూర పకోడీ. ఇంకా తీసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకొని. చాలా ఈజీ కదండి.